ఆకాశవాణి నట విశారద శారద ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ ఎస్ఎన్ మురళీకృష్ణ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. నటనకు నిలువెత్తు నిదర్శనం ఆమె. ఇక్కడ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారా? మీరు దీపకు రాసిన ఉత్తరం చూసి మీకన్నా నేను ఎక్కువగా ఆశ్చర్యపోయాను. మీ వయసు ప్రేమించే వయసే నిజమే, కానీ ఒక వ్యక్తిని ప్రేమించడానికి మీ సమయాన్ని వ్యర్థం చేయకండి. ఈ సమాజాన్ని ప్రేమించండి. సుఖ సంతోషాలు మీకు మాత్రం దక్కితే చాలనుకోకండి. మీ చుట్టూ ఉన్న సమాజం సుఖంగా ఉన్నప్పుడే మీరు కూడా సుఖంగా ఉండగలరు. మిమ్మల్ని ఒక ధ్యేయం కోసం, న్యాయం కోసం పోరాడే వీరుల్ని చేయాలన్నది నా సంకల్పం. ఏ రసాన్నైనా అద్భుతంగా ఒలికించి ఏ పాత్రలోనైనా అవలీలగా నటించిన నటనా విశారద. పాపల్లాంటి నల్లటి పాప కాదు, పుణ్యంలాంటి తెల్లటి పాప, దీపంలా వెలిగే పాప, పసిబిడ్డ. దాని గురించి ఎలా అనుకుంటే పాపం కళ్ళు పోతాయి తెలుసా? డైలాగ్స్ డెలివరీలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నట విదుషీమణి. కాళీ, నీ తల్లిని అవమానించి అవహేళన చేసిన నీచుడికి నేను సంధించి వదలబోతున్న ఆగ్నేయాస్త్రం ఎంత వాడిగా వేడిగా ఉంటుందో రుచి చూపించిరా. అద్భుతమైన కథాంశాలతో వచ్చిన పలు చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల మన్ననలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిన ఆమె నటనా వైదుష్యం ఎప్పటికీ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది సినీ చరిత్రలో. నిద్దురపో నిద్దురపో ముద్దుల పాప, నిద్దురపో 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 ముద్దుల పాప, నిద్దురపో. పాపాయి నవ్వాలి, పండగే రావాలి, మా ఇంట కురవాలి పన్నీరు. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో తన విలక్షణమైన నటనతో వైవిధ్యమైన పాత్రలను వెండితెరపై ప్రదర్శించి తన సినీ ప్రస్థానంలో 3 జాతీయ పురస్కారాలు అందుకున్న ప్రముఖ అభినేత్రి ఊర్వశి శారద. హృదయములోనే పదిలముగానే నిలిపెదని రూపమేరా, పాడెదని నామమే గోపాల. 1945 జూన్ 25వ తేదీన తాడిపర్తి వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకున్న శారద ఆ తర్వాత కొన్ని నాటకాల్లో పలు పాత్రలను పోషించారు. రక్త కన్నీరు నాటకంలో నటులు నాగభూషణానికి జోడీగా నటించారు శారద. నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి రావడం జరిగింది. 1955లో వచ్చిన కన్యాశుల్కం సినిమాలో
తొలిసారిగా బాలనటిగా వెండితెరకు పరిచయమైన శారద ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో బాలనటిగా నటించారు. ఆ తర్వాత కథానాయికగా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇద్దరు మిత్రులు సినిమాలో ఏఎన్ఆర్కి చెల్లెలుగా, పద్మనాభానికి జోడీగా నటించారు శారద. కొన్ని సినిమాల్లో హాస్యనటిగా రాణించి హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శారద. పద్మనాభం, శారద కలిసి 15 చిత్రాల్లో నటించారు. శారద హాస్యనటిగానే కాకుండా కొన్ని చిత్రాల్లో రెండవ కథానాయికగా కూడా చేశారు. అల్లరి పిల్ల ఆపవేళ పుల్ల విరుపు మాటలు, అల్లరి పిల్ల ఆపవేళ పుల్ల విరుపు మాటలు. పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా, పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా. పెళ్ళామంటే బెల్లము, తల్లిదండ్రి అల్లము. చక్కరి బావా కిక్కురు మనకు, ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. నాటి నటీమణులు చాలా వరకు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేవారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోని అగ్రశ్రేణి నటీనటులందరితోనూ శారద నటించారు. 1963 నాటి తోబుట్టువులు సినిమాలో సావిత్రి, జమున, శారదలు తోబుట్టువులుగా నటించారు. అలాగే 1964లో దర్శకుడు పి. పుల్లయ్య తెరకెక్కించిన మురళీకృష్ణ చిత్రంలో కూడా జమున, అక్కినేని, ఎస్వి రంగారావు, గుమ్మడి, హరనాథ్లతో శారద ప్రధాన పాత్రలో నటించారు. లతగా శారద ఆ సినిమాలో నటించారు. 1973లో వచ్చిన మల్లమ్మ కథ సినిమాలో మల్లమ్మగా శారద నటిస్తే చిన్నారి మల్లమ్మగా శ్రీదేవి నటించారు. మల్లమ్మ భర్త వెంగళరెడ్డిగా కృష్ణ నటించిన ఆ సినిమాలో వీటూరి, దాశరథి గార్ల పాటలు, ఎస్పి కోదండపాణి సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. భవహరణ శుభచరణ నాగాభరణ మణ దిక్కెలేని దీనుల పాలిట దిక్కై నిలిచిన దేవుడవయ్యా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ. నీ భక్తులకు పెన్నిధి నీవే, మా కన్నులలో ఉన్నది నీవే. నిండు మనసుతో నీవారసగే, నిండు మనసుతో నీవారసగే. గరిక పూలకే మురిసేవయ్యా, కన్నీటితోనే పూజించగానే పన్నీరుగానే భావింతువయ్యా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ. వెండితెరపై వెలిగిన నటనా సౌందర్యం శారద. కొంతకాలం అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు. కొన్ని చిత్రాల్లో శారదను చూసిన మలయాళ దర్శక నిర్మాత ఇన్ పావుగల్ అనే సినిమాలో నటిగా అవకాశం ఇచ్చారు. ఈ చిత్ర విజయంతో మలయాళ చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు రాసాగాయి. దీంతో శారద మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా బిజీ అయ్యారు. శారదను ఊర్వశిని చేసింది మలయాళ చిత్ర పరిశ్రమ అయితే సరస్వతిని శారదగా వెండితెరకు పరిచయం చేసింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. ఇంకెవరు? నీ ఆనందం. మీరా? మా మళ్ళీ అనుకున్నాను. మళ్ళీ అంటే మీ కుక్క. అవును, అది కూడా అప్పుడప్పుడు ఇలా జడపట్టులు అవుతూ ఉంటుంది. డామిట్ ఇన్సల్ట్. సరసా, నన్ను నీ ఆనందాన్ని ఆ వెధవ చిన్న కుక్క పిల్లతో పోలుస్తావా? అదంటే నాకు ప్రాణం. అయితే నేనంటే కూడా నీకు ప్రాణమా సరసా? చిచ్చి, కుక్క పిల్లతో పోల్చుకుంటారా? అదే ఏం పర్లేదు, పోల్చు బాగా పోల్చు. ఆ వెధవ చిన్న కుక్క పిల్లతోనే నన్ను పోల్చు. నా గుణం, నా మొహం అన్ని దాంతోనే పోల్చు. నేను సాయంకాలం తోటలోకి రాలేదే? డాన్స్ మాస్టర్ వచ్చారు. సరేలే, మీ మళ్ళీ నన్ను ఇక్కడ డాన్స్ చేయించింది. అరేదే, ఖర్చిందా? కరిస్తే ఈ పాటికి నేను అరిచేవాడు దానిలాగా. చూడండి, ఏదో తమాషా కంటే. ఇక తెలుగు సినీ పరిశ్రమలో శారద సినిమా ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. శారదకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శారద సినిమా. బంగారు నంది అందుకున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రతో సెంటిమెంట్తో కూడిన అమాయకురాలి పాత్రలో తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శించారు శారద. మావాడాంటున్నది స్వామి
చల్లుగా నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాత వేచేనురా. మతి స్థిమితం కోల్పోయిన స్థితిలో ఉన్న శారద తమ ఊరికి వచ్చిన మానసిక వైద్యుడు శోభన్ బాబునే నది ప్రమాదంలో చనిపోయిన తన భర్తగా భావించి బ్రతికి ఉన్నాడనే భ్రాంతితో అతనితో చనువుగా ఉండటం, ఆమెను మామూలు మనిషిని చేయాలంటే తాను అలాగే నటించాలని అనుకోవడం, విషయం అర్థం చేసుకున్న శోభన్ బాబు భార్య జయంతికి ఇబ్బందికరంగా ఉన్నా కూడా తాను వారికి సహకరించడం, చివరకు అంతా తెలుసుకున్న శారద అందరినీ మన్నించమని కోరి అన్నయ్య సత్యనారాయణతో కలిసి సొంత ఊరికి తిరిగి వెళ్తూ తన భర్త మునిగి చనిపోయిన నదిని దాటుతూ అన్నయ్య చేతుల్లో మరణించడంతో సినిమా ముగుస్తుంది. నిజ జీవిత కథే అన్నంతగా శారద నటన అద్భుతం. పలు కేంద్రాల్లో 100 రోజులు పైబడి ఆడింది ఈ శారద సినిమా. పార్వతీ పరమేశ్వర్ లాంటి మీ దంపతులను అనుమానించాను, మీ శీలాన్ని శంకించాను. అప్పుడు నేను పిచ్చిదన్నాక నాకు తెలిసి చేసింది కాదు. అయినా నన్ను మన్నించగలవా శారద? మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరం అక్క చెల్లెళ్ళమే. నా చెల్లి తప్పు చేయడం ఏమిటి, నేను మన్నించడం ఏమిటి? వచ్చే జన్మంటూ ఉంటే దాసిగా పుట్టి మీకు సేవ చేసుకుంటానని బాబు గారితో చెప్పాను. అలా ఎప్పుడు అనుకోకమ్మా. నీలాంటి దేవత కారణ జన్మరాలు. అందుకే అయినవారు కానివారు ఊరు వాడ 100 ఏళ్ళు వాళ్ళ ఆడపడుచుగా వాళ్ళ మధ్య ఉండాలని కోరుకున్నారు. నీ కన్నీరు చూడలేక ఈ నిజాన్ని కూడా ఇంతకాలం దాచిపెట్టారు. కానీ నేనే ఆ నిజాన్ని బయట పెట్టాలని సాహసించి కొత్త పాపం మూట కట్టుకున్నారమ్మా. మమ్మల్ని మన్నించవలసింది నీవమ్మా. లేదు బాబు, లేదు. నిజాన్ని తెలిపి నా కర్తవ్యాన్ని తెలియజేశారు. శారద చిత్రం తర్వాత శారద అనేక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. శారద చిత్రంలో జంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్న శారద, శోభన్ బాబులు అనేక విజయవంతమైన చిత్రాల్లో జంటగా నటించి హిట్ పేరుగా నిలిచారు. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. మరచిపోయే తోచదాయే. పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో ఎందుకోసమో, బయట కొంగు కులికింది ఎవరి కోసమో ఎవరి కోసమో, నీలోని పొంగులు నావేనని, నీలోని పొంగులు నావేనని చమరించు నీ మేను తెలిపెలే. పొందుకోరు చిన్నవాణి తొందరేమో, 3 ముళ్ళ మాట కూడా మరచిపోయే తోచదాయే. 1968లో విడుదలైన మలయాళ చిత్రం తులాభారంలో విజయగా శారద అభినయానికి ఉత్తమ నటిగా ఊర్వశి జాతీయ పురస్కారం లభించింది. 2వ ఉత్తమ జాతీయ చిత్రంగా ఇదే సినిమాకు అవార్డులు వచ్చాయి. ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిల్మ్ సౌత్ అవార్డును కూడా తులాభారం సినిమా గెలుచుకుంది. అదే పేరుతో తమిళంలోనూ, మనుషులు మారాలి పేరుతో తెలుగులోనూ, సమాజ్కో బదల్డాలో పేరుతో హిందీలోనూ పునర్నిర్మించారు. మూలంలోనూ మిగతా 3 రీమేక్లలోనూ శారద తన పాత్రను తానే పోషించారు. తులాభారం పేరుతోనే 1974లో చలం తను హీరోగా చేస్తూ నిర్మించిన ఈ చిత్రంలో మోసగింపబడిన స్త్రీ పాత్రలో శారద నటన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. అలాగే మధ్యతరగతి కుటుంబాల నైతిక విలువల గురించి తీసిన 1972 నాటి మలయాళ చిత్రం స్వయంవరంకు 4 జాతీయ అవార్డులు దక్కాయంటే కథాబలం,
పాత్రల తీరు, పాత్రధారుల నటన సినిమాకు వన్నె తీసుకొచ్చాయనే అర్థం. ఆదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వ ప్రతిభకు, శారద నటనకు, ఛాయాగ్రహణానికి పట్టం కట్టిన ఈ సినిమా స్త్రీ తనకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకునే రాచరిక కాలపు స్వయంవరం పద్ధతిని ప్రతిబింబించింది. భర్త చనిపోయాక సమాజం అనే కారడవిలో ఒంటరిగానే తన సంతానాన్ని పోషించడానికి సిద్ధపడ్డ సీతపాత్రకు శారద జాతీయ ఉత్తమ నటిగా ఊర్వశి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ చిత్రం గొప్ప ఘన విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని 4 భాషల్లో రీమేక్ చేశారు. మలయాళంలో వచ్చిన తులాభారం, స్వయంవరం, అలాగే తెలుగులో వచ్చిన నిమజ్జనం చిత్రం తర్వాత తన పేరు ఊర్వశి శారదగా మారిపోయింది. శారద అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అలాగే వీరి తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్రాజు, చలం మొదలైన నటుల సరసన కథానాయికగా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఏఎన్ఆర్తో ప్రేమలు, పెళ్లిళ్ళు, మహాత్ముడు, అమాయకురాలు వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు శారద. చల్లని
అమాయకురాలు చిత్రంలో తనదైన శైలిలో అద్భుతమైన నటనను కనబరిచారు శారద. పాప కాంతి కిరణం అదైనా సుఖంగా బ్రతకాలి. ఒక హంతకురాలికి పతితకు పుట్టిన బిడ్డని పాపకి ఏనాడు తెలియకూడదు. రాధ, బాధపడకు. పాపకే కాదు, మనకు రంగనకు తప్ప ఎవరికీ తెలియనవసరం లేదు. ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది. శోభకు తెలియకుండా ఎలా ఉంటుంది బావ? తెలిసినా పర్వాలేదు, పరిస్థితుల్ని అర్థం చేసుకోగలదు. లేదు బావ, ఆడవాళ్ల మనసు ఆడవాళ్లకే తెలుస్తుంది. పెళ్లి కాకుండా బిడ్డని కన్న పతితపై ఏ స్త్రీకి సానుభూతి ఉండదు. రాధ, నా భార్యకు సభ్యత సంస్కారం ఉన్నాయి. పాపను ప్రేమతో పెంచుతుంది. నీ మాట కాదనలేక పెంచిన శోభ మనసులో పాప మీద అసహ్యం ఏర్పడుతుంది. ఇక ఎన్టీఆర్తో కథానాయికగా చేసి గొప్ప విజయాలు అందుకున్నారు శారద. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సర్దార్ పాపరాయుడు, జస్టిస్ చౌదరి వంటి సినిమాల్లో భార్య పాత్రను చాలా అద్భుతంగా పోషించారు శారద. కోకిలమ్మ కొత్త చీర సారెలడగాలి మన పెళ్ళికి, కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకి. మాఘమాసాలు ముందు రావాలి మంచి లగ్గాలు చూసి, రామచిలకల్ల ప్రేమ పలుకుళ్ళు పెళ్లి మంత్రాలు చేసి, కలలన్నీ కాపురమై మమతలకే గోపురమై కలిసేది ఎన్నాళ్ళకో, శుభ శకునాలు పలికేటి వేళ నా తొలి చూపుతోనే ప్రేమకి పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, అల్లకు పోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా, నీ ఎదలో నా ఎదనే శారదమై అనురాగాలుగా మీటు వేళ. సర్దార్ పాపరాయుడు చిత్రంలో అటు భర్త ఇటు కొడుకు మధ్య నలిగిపోయే పాత్రలో చాలా అద్వితీయంగా నటించారు శారద. వచ్చింది, అబ్బాయి వచ్చింటాడు, మీరు లోపల పడండి. వాడు మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని పట్టుకుంటాడు. ఏం బాబు, లోపలికి ఎవరన్నా వచ్చారమ్మా? లోపలకా? ఎవరు రాలేదే? ఆ పాపారాయుడు తప్పించుకుంటే వచ్చాడు. పాపారాయుడా? పాపారాయుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? రాలేదా? లేదని అబద్ధం చెప్పగా ఉన్న నిజాన్ని దాచలేదు. ఇన్నాళ్ళు ఈ లోకంలో నీకంటే నాకు వేరే దేవత లేదనుకుంటాను. ఈ ఇంటికంటే నాకు వేరే దేవాలయం లేదనుకుంటాను. ఇప్పుడు నీ వెనుక కూడా రహస్యాలున్నాయని, ఈ ఇంట్లో కూడా కుట్రలు ఉన్నాయని తెలుసుకుంటున్నా. లేదు బాబు. మరైతే చెప్పు, ఎవరైనా? ఇక కృష్ణంరాజు సరసన అభిమానవంతులు, భలే అల్లుడు, నిప్పుతో చెలగాటం, శివమెత్తిన సత్యం, బొబ్బిలి బ్రహ్మాండ చిత్రాల్లో పలు పాత్రలను పోషించారు శారద. ప్రేమిస్తే ఏమవుతుంది, పెళ్ళవుతుంది. పెళ్ళైతే ఏమవుతుంది, ఏమవుతుంది? ఒక ఇల్లు అవుతుంది. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, పెళ్ళైతే ఇల్లవుతుంది. ప్రేమకు ఒక ఊపొస్తుంది, పెళ్లికి ఒక రూపొస్తుంది, పెళ్లికి ఒక రూపొస్తుంది. మనసుంటే ప్రేమ కాని పుట్టుకొస్తుంది, వయసొస్తే వర్గన్నా నెట్టుకొస్తుంది. పగ్గాలు తెలుసుకుని పరుగులెత్తుతుంది, పసుపు తాడు పడగానే అదుపులోకి వస్తుంది. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, పెళ్ళైతే ఇల్లవుతుంది.
ప్రేమకు ఒక రూపొస్తుంది, హోయ్ 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 పెళ్లికి ఒక రూపొస్తుంది, పెళ్లికి ఒక రూపొస్తుంది. అలాగే కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణరాజు ద్విపాత్రాభినయం చేసిన సూపర్ హిట్ చిత్రం బొబ్బిలి బ్రహ్మన్న. ఈ చిత్రంలో శారద భార్య పాత్రలో చాలా అద్వితీయంగా నటించారు. ఈ చిత్రంలో భర్త మాటను గౌరవిస్తూ పిల్లలపైన ఉన్న ప్రేమ మమకారం చంపుకోలేక తనలో తను మథనపడే పాత్రలో చాలా అద్భుతంగా నటించి నంది అవార్డు అందుకున్నారు ఊర్వశి శారద. కన్న మమకారాన్ని తెచ్చుకోలేకపోయానండి. ఈ ఒక్క తప్పు కాయండి. ఎక్కడో గుండె లోపల క్షణకాలం క్రితం వరకు భార్య మీద అనురాగం కొడిగట్టిన దీపంలా మిణుకు మిణుకులాడింది. అది ఈ క్షణంలో కొండెక్కిపోయింది. గీత దాటిన శీతల ఈ గడప దాటి నా హృదయంలో స్థానం పోగొట్టుకున్నాను. అయినా ఈ 4 గోడల మధ్య ఉండదలిస్తే ఈ జీవశవానికి తులసి నీళ్లు పోసుకునే సమయం కోసం ఎదురు చూస్తూ బ్రతకొచ్చు. ఏ ముత్తైదువా భరించలేని ఆ క్షణాలు నాకు గుర్తు చేయదు. ఏ పుణ్యవతి కోరుకోని ఆ ముగింపు నాకొద్దు. నేనే వెళ్ళిపోతాను. కూతుర్ని చూసుకోవాలన్న మోహంతో నేనే ఆయన గుండెల్లోంచి నడిచి వెళ్ళిపోయాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ద్రాక్షారామంలోని భీమేశ్వరుని కన్నీటితో అభిషేకించాలి. 3 దేవతలను పేరు పేరున వేడుకోవాలి. అప్పుడు కాని పై జన్మలో ఈయన మళ్ళీ నాకు భర్తగా లభించడమ్మా. ఎన్నో అజరామరమైన పాత్రలను పోషించిన శారద నట జీవితంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాత్రలు ఉన్నాయి. శారద నటించిన ప్రతి భాషలోనూ తిరుగులేని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే పాత్ర పోషణలో తను మహారాణి. భూషయ్య అనే వ్యక్తిని 10 మంది చూస్తుండగా రుద్రమరాజు అనే ముద్దాయి వెంటాడి చంపినట్టుగా అభియోగం తెచ్చారు. ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులెవరు ఆ హత్యను ప్రత్యక్షంగా చూసినట్టు చెప్పలేదు. కానీ హతుడు ఏ ఆయుధం మూలంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడో అదే ఆయుధం మీద ముద్దాయి వేలు ముద్రలున్నట్టు ప్రాసిక్యూషన్ వారు చూపించగలిగారు. కేవలం గొడ్డల మీద ఉన్న వేల ముద్రల కారణంగా ముద్దాయికి శిక్ష వేస్తే ఒక నిర్దోషిని శిక్షిస్తున్నానేమో అన్న అనుమానం బాధిస్తోంది. 100 మంది చూసినట్టు ప్రాసిక్యూషన్ వారు చెప్పినా ఏ ఒక వ్యక్తి కూడా అతను హత్య చేస్తుండగా చూసినట్టు న్యాయస్థానంలో చెప్పలేదు. అందువలన బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టివేస్తూ రుద్రమరాజును నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఇక కృష్ణ శారదలిద్దరూ తెనాలి వారే కావడం యాదృచ్ఛికమేమో కానీ వారి జంటకు తెరపై మంచి గుర్తింపు వచ్చింది. ప్రతి సినిమాలోనూ జంటగానే నటించకపోయినా ముద్దాయి, అశ్వత్థామ, పోరాటం, పల్నాటి సింహం, ఆడంబరాలు అనుబంధాలు, సౌభాగ్యవతి, కెప్టెన్ కృష్ణ ఇంకా మరికొన్ని సినిమాల్లో జంటగా కొన్నిటిలో ప్రధాన పాత్రల్లో నటించారు కృష్ణ శారదలు. వాళ్లకు చేతగాక నిన్ను వెంట పెట్టుకుని వచ్చారా నాగమణి దేవి? భవానిని తన ఇంటి కోడల్ని చేసుకుంటానని నీ తల్లి సద్బ్రాహ్మణుడి సమక్షంలో సత్ప్రమాణంగా అంగీకరించింది. మాట తప్పి నువ్వు మరో మనవు చేసుకుంటే మేమేం కావాలి? దేశం కొట్టిపోలేదు. భారతదేశంలో 36 కోట్లకు పైగా మగవాళ్ళు ఉన్నారు. ఎవరినో ఒకరిని వెతికి పెళ్లి చేయండి. పరిహాసం చేస్తున్నావా? పరామర్శిస్తున్నావా? నీకు చెప్పవలసిన సమాధానం నిన్ననే చెప్పాను. కానీ నాతో చెప్పలేదు. మీ అమ్మ నా దగ్గర తాంబూలం పుచ్చుకున్నాక నగరానికి వెళ్లి నలుగురితోనూ నా కూతురి పెళ్లి అని చెప్పుకున్నాను. 1974లో వచ్చిన చిత్రం రాధమ్మ పెళ్లి. ఒక రాధగా కృష్ణ సరసన, వారి కూతురు రాధగా మురళీమోహన్కు జోడిగా మరో పాత్ర. మొదటి రాధకు వితంతు తల్లిగా మొత్తం 3 తరాల పాత్రల్లో శారద నటించడం, సినిమా విజయవంతం కావడం ఒక విశేషం. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం చక్కని సంతానం. కాపురమే ఒక మందిరమై పతియే తన దైవమై
దొరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం. 1978 నాటి ఇంద్రధనుస్సు సినిమాలో శాంతిగా లతగా రెండు విభిన్న పాత్రలు పోషించిన ఊర్వశి శారదను ఇష్టపడే ప్రతాప్ పాత్రలో కృష్ణ నటించారు. తన అక్కను ఒక వ్యక్తి మోసగిస్తే మగవారంతా అంతే అనే భావనలో శారద, ఇక కృష్ణ తన ప్రేమను వ్యక్తీకరించే పాత్రలో ఇద్దరూ అద్భుతంగా నటించారు. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుతున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుతున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. శారద నటించిన మరో వైవిధ్యభరితమైన చిత్రం నిమజ్జనం. మనిషిలోని రకరకాల భావనలను ప్రదర్శించిన సినిమా శారద నటించిన బిఎస్ నారాయణ దర్శకత్వంలోని నిమజ్జనం. ఏడవటం కాదండి, మనిద్దరమే ప్రయాణం చేయటం ఇప్పుడే కదా. కానీ కానీ ఆచారాలు సాంప్రదాయాలు అవసరమే కావచ్చు, కానీ అవి చాదస్తం కాకూడదు. భారతి, ఏమిటి నువ్వనేది? ఆచారం ఆచారం అని అబ్బాయి నాతో రానిచ్చారు కాదు, వాడే నాతో ఉంటే. అవును, బాబుని వదిలి ఎప్పుడు ఉండలేదు కదూ, అందుకు ఏడుస్తున్నావా? అవును, ఆ ముంత పడిపోయినా పగిలిపోకుండా అంతా దేవుడి దయ, మళ్ళీ దొరికింది. దొరకటం దేవుడి దయైతే పడిపోవటం ఎవరి దయ? శోభన్ బాబు శారద కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో జంటగా నటించి హిట్ పేరుగా నిలిచారు. శోభన్ బాబు శారద నటించిన హిట్ సినిమా బలిపీఠం. కమ్యూనిజం భావాలతో సమాజంలోని అసమానతల్ని రూపుమాపడం కోసం శోభన్ బాబు ప్రయత్నించడం, కట్టుకున్న భార్య అందులో ఇమడలేకపోవడం, చివరకు తన బంధువులు డబ్బు కోసమే తన వద్దకు చేరారు తప్ప తనపై ప్రేమతో కాదని తెలుసుకున్న శారదకు గతంలో వచ్చిన అనారోగ్యం తిరగబెట్టడంతో భర్త ఇంటికి తిరిగొచ్చి వాళ్ళంతా ఎంతో నిర్మలమైన మనసు కలవారని గ్రహించి అందరూ తన కోసం తమ జీవితాల్ని బలిపీఠంపై త్యాగం చేయడంతో మన్నించమని కోరుతూ భాస్కర్గా శోభన్ బాబు చేతుల్లో అరుణగా శారద పాత్ర మరణిస్తుంది. కులమతాలు మానవ సంబంధాలు అనుకున్నంత వేగంగా అందంగా ఒకే అల్లికలో ఇమిడిపోవడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందని, ఇందుకు ముందుగా మనిషి ఆలోచనల్లో మార్పు రావాలనే అంతర్గత సందేశం ప్రేక్షకులకు కనిపిస్తుంది. బాబాయ్, నా అదృష్టం ఏమిటో గాని ఈ స్థానంలో ఏదున్నా తుడుచుకుపోతుంది. బాబాయ్, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, మెడలో పచ్చని తాడు, చెడలో తెల్లని పువ్వులు, చేతికి గాజులో కాళ్ళకి పసుపు ఉంటే ముత్తైదులా ఉంటారని ఇది తుడుచుకుపోయిన తర్వాత తెలిసింది. భర్తంటే ఏమిటో తెలియకపోయినా విధమంటే ఏమిటో తెలిసింది బాబాయ్. బాబాయ్, నేను ఇలాగే చచ్చిపోవాలా?
పోయేటప్పుడైనా ఒక పుణ్య స్త్రీగా పసుపు కుంకుమలతో పోవాలనుంది. నా ఆశ తీరుతుందా బాబాయ్? అలాగే 1979లో వచ్చిన కార్తీక దీపం సినిమాకు కథ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, దర్శకుడు లక్ష్మీ దీపక్, శోభన్ బాబు, శారద, శ్రీదేవి ప్రధాన తారాగణం. ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెంటిమెంట్ సంభాషణలు, పాటలతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిత్రంలో శోభన్ బాబు, శారదల దాంపత్య జీవితంలో మూడో మనిషిగా శ్రీదేవి ప్రవేశం, తన భర్తతో శ్రీదేవికి పూర్వ పరిచయం ఉందని తెలియకముందే ఆమెతో స్నేహం, ఆపై గత విషయాలు తెలియడం, అందరి మధ్య మానసిక సంఘర్షణ కథాంశం కాగా ఈ చిత్రానికి సత్యం సమకూర్చిన బాణీలు అమోఘం. దేవులపల్లి, సి నారాయణ రెడ్డి, గోపి కూర్చిన పాటలు చిత్ర విజయానికి దోహదం చేశాయి. నేను ప్రశాంతంగా తలమోపే ఈ చోటు శాశ్వతంగా నాదేనని గర్వించేదాన్ని. దాన్ని నాడో పతితురాలకు అప్పగించారు. నా గుండెల్ని పగ్గు అనిపించారు. లక్ష్మి, ఏమిటి ఒళ్ళు తెలియని ఆవేశం? అంటే బతికంతా మీ నీడగా ఉండేదాన్ని. మీరెంత పాపకూపంలో కూరుకుపోతున్నా చూస్తూ ఊరుకోవటం తప్ప మిమ్మల్ని అడిగేందుకు ఆపేందుకు నాకు అధికారం లేదా? అధికారం కాదిది, అహంకారం. కాదు, నా గుండెల్లో గుడి కట్టుకుని పూజించుకుంటున్న కొండంత దైవం కులకరాయిగా మారిపోయి అధోగతి పాలవుతుంటే అంతరాంతరాల్లో రేగిన సంక్షోభంలోంచి వచ్చిన ఆక్రోశం. లక్ష్మి, నా క్షోభ మీకు అర్థం కాదు. ఇన్నాళ్ళ నా ఆరాధనకు, అనురాగానికి ఇదేనా మీరిచ్చే ప్రతిఫలం? ఊర్వశి శారద అనగానే ప్రేక్షకులకు తను పోషించిన విభిన్నమైన పాత్రలు గుర్తుకు వస్తాయి. నటిగా 2 తరాల హీరోల సరసన నటించిన శారద ప్రత్యేక పాత్రలతోనే తనదైన ముద్ర వేశారు. నటిగా అవకాశాలు తగ్గినా కూడా వెండితెరను వదలకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకొని ఆ పాత్రలకు న్యాయం చేశారు శారద. కుక్కలు కూడా తినలేని కూటిని మీరు నేరస్తులకు కాంట్రాక్ట్ భోజనం రూపంలో అందిస్తున్నారు, అవునా? ఇది నేను వండిన భోజనం కాదు, మీరు ఖైదీలకు పంపిన భోజనం. మీ చేత తినిపించాలని తెప్పించాను. నీకు భోజనం తినిపించడమే తెలుసు జైలర్, నాకు కష్టాలు తినిపించడం కూడా తెలుసు. షడప్! ఖైదీలు మనుషులేనని, వాళ్ళు బ్రతకవలసింది అన్నం తినే కానీ ఇలాంటి గడ్డి తిని కాదని తెలుసుకోండి. ఇది మొదటి హెచ్చరిక. ఇంకోసారి ఇలాంటి తప్పు చేశారో ఈ భోజనం ఇక్కడ కాదు, అక్కడ ఖైదీల ప్రక్కన సహపంక్తిలో తినవలసి వస్తుంది. జాగ్రత్త. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తొలిసారిగా న్యాయం కావాలి సినిమాలో లాయర్ పాత్రను చేసిన శారద ఆ తర్వాత అనేక చిత్రాల్లో లాయర్గా, జడ్జిగా, పోలీస్ అధికారినిగా, కలెక్టర్గా, జైలర్గా ఇలా పలు పాత్రలతో తన గంభీరమైన కంఠంతో డైలాగ్స్ డెలివరీ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శారద. మిస్టర్ జస్టిస్, అసలు సతీష్ తన తండ్రి రివాల్వర్ తీసుకువెళ్లాడు అనడమే ఒక అభూత కల్పన. విడిదింట్లోంచి తనని అశ్వత్థామ తీసుకువెళ్తాడని కూడా అతనికి తెలియదు. అసలు నిజమేమిటో తెలుసా మిస్టర్ జస్టిస్? నేనే మేజర్ అయిన నా కొడుక్కి బలవంతపు పెళ్లి జరుగుతుంటే భరించలేక అశ్వత్థామతో సతీష్ని తీసుకువెళ్ళమని చెప్పాను. అంతేకాదు మిస్టర్ జస్టిస్, ఆ ఇంట్లో పగిలిపోయిన గాజు ముక్కలు, తెగిపోయిన మంగళసూత్రం పడున్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకి సబ్మిట్ చేశారు. అంటే అక్కడ ఒక ఆడపిల్ల మీద మానభంగ ప్రయత్నం జరిగి ఉండొచ్చని తెలుస్తుంది. రీటా పెళ్లి కాని పిల్ల కాబట్టి మంగళసూత్రం ఉండదు. మోడర్న్ డ్రెస్ లో ఉన్న రీటా చేతుకున్న బంగారపు గాజులు, వాచ్ ఈ ఫోటోలో మీరు చూడవచ్చు. ఆవిడ లాయర్ కాదండి, మన పాలిట కాళికాదేవి. కాబట్టి వాళ్ళు ఎవరి మీద అత్యాచారం చేయబోయారో, ఎందుకు చేయబోయారో తేలాలి గనక తగిన సాక్ష్యాధారాలు సేకరించడం కోసం కోర్టుని రేపటికి వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. శారద ప్రధాన పాత్రగా వచ్చిన ప్రతిధ్వని, మదర్ ఇండియా, ప్రేమ ఖైదీ, స్వాతి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం అందుకున్నాయి. పోలీస్ పాత్రకు శారద సరిపోదు అన్నవారికి తను ఏమిటో రుజువు చేసిన చిత్రం ప్రతిధ్వని. ఈ చిత్రంలో పోలీస్ అధికారినిగా అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకుల యొక్క నీరాజనాలు అందుకున్నారు శారద. హలో, ఝాన్సీ రాణి. ఓకే, నువ్వు రాణివే కావచ్చు, కానీ మేము చీకటి ప్రపంచానికే మహారాజులు. పవరులో ఉన్నాను కదా అని పొగరుగా మాట్లాడకమ్మా. నా తమ్ముణ్ణి, బాపినేడు కొడుకుని అరెస్టు చేశావని తెలిసింది. మర్యాదగా వాళ్ళిద్దరినీ వదిలిపెట్టకపోతే ఏం చేస్తావు? మారణ హోమం సృష్టిస్తాను. చట్టం చూస్తూ ఊరుకుంటుందనుకున్నావా? చూడు సర్కిలు, నేను ఉగ్గుపాలతో నేర్చుకున్నది మాతృదేవోభవ అని కాదు, మర్దరదేవోభవ అని. వాళ్ళిద్దరినీ వదిలిపెట్టకపోతే అల్లకల్లోలమై, అరాచకత్వమై, అసల కుతలమైపోతుంది. నువ్వు ఆ పని చేసిన రోజున
వాళ్ళు 7 చువ్వలు లెక్క పెడితే నువ్వు హలో శారద అక్కగా, వదినగా, అమ్మగా, సగటు ఇల్లాలిగా సెంటిమెంట్ని పండించేవారు. ఒక పక్క భార్యగా భర్త మాటను గౌరవిస్తూనే, మరో పక్క బిడ్డల ప్రవర్తనకు తల్లడిల్లే తల్లిగా తన నటన తారాస్థాయికి చేరుకునేది. అలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రమే అమ్మ రాజీనామా. 1991లో వచ్చిన అమ్మ రాజీనామా సినిమాలో సంపాదన చేతిలో పెట్టేస్తే చాలు, ఇంటి అవసరాలన్నీ ఇంటి ఇల్లాలిగా, తల్లిగా అందరి అవసరాలను తీరుస్తూ ఎవరూ చెయ్యి సాయం చేయకపోగా, కనీసం గుర్తించకపోవడంతో ఒక్కసారిగా ఇంటి పనులన్నింటికీ రాజీనామా చేసి అమ్మగా తన ప్రాధాన్యతను కుటుంబానికి గుర్తు చేస్తుంది శారద పాత్ర భారతి. శారద మాటలు, హావభావాలు కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి ఇప్పటికీ. ఏం చేశాడని వెనకేసుకొస్తున్నావా? వాడేం చేశాడో నీకు తెలీదా? తప్పేం చేశారండి? చవకగా ఏలంలో వచ్చిందని ఆస్తి కొన్నారు, అది తప్ప? అది ఆస్తి కాదమ్మా, శరణాలయం. ఎందరో అనాథలకి నీడనిచ్చే ఆశ్రయం. నా తండ్రి దానమిచ్చిన దేవాలయం అమ్మా. కావచ్చత్తయ్య గారు, మనం కొనకపోతే రేపు ఇంకొకరు కొంటారు, అప్పుడేం చేస్తారు? నేను మాట్లాడుతుంది మన విషయం. ఏదైనా కొనేటప్పుడు నాతో ఒక్క మాట చెప్పాల్సిన అవసరం లేదా? చెప్దాం అనుకున్నానమ్మా. ఎప్పుడురా? రిజిస్ట్రేషన్ పూర్తయి ఇల్లు కట్టి గృహప్రవేశం చేసుకునేటప్పుడు, అమ్మా గృహప్రవేశానికి ఒక ఆవు కావాలి, అది ఎక్కడ దొరుకుతుందని అడిగేటప్పుడా? పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా చాలా కొంటుంటారమ్మా. స్కూల్కి వెళ్లే రోజుల్లో ఐస్ క్రీములు కొంటారు, కాలేజీకి వెళ్లే రోజుల్లో సిగరెట్లు కొంటారు, పెళ్లి కాని రోజుల్లో విలాస వస్తువులు కొంటుంటారు. ఇవన్నీ అమ్మకి తెలిస్తే కోపడుతుందని, ఆరోగ్యం గురించి బాధపడుతుందని చెప్పరు. శారద కొన్ని చిత్రాల్లో అహంకారి అత్తపాత్రలను పోషించి మెప్పించారు. అత్తపాత్రలకు ఉండే హుందాతనం ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం 104 లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్లిడొచ్చి టెమటమంటుంది. బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే 2 మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలిద్దరిని చూసి నచ్చిన దాన్ని ఎత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు. చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు 1,000,000 మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అలాగే తెలుగులో అగ్ర హీరోలుగా రాణిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నటుల చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు శారద. కూలి వాడికి సపోర్ట్ చేసి, ఎవరే కూలి? అసలు నువ్వు కూలిదానివి. అమ్మ గృహలక్ష్మ, నువ్వు ఆగు సరోజనమ్మా. ఇన్నాళ్ళు నిన్ను చెప్పొద్దని ఆఫ్ చేశాను. ఈ రోజు గతం చెప్పకపోతే దీని బ్రతకి భవిష్యత్తు ఉండదు. ఏమే మొగున్నొద్దన్నావు, కన్నవాణ్ణి విసిరేశావు. ఇంకా ఎవరి మీదే నీ ప్రేమ? డబ్బు మీద? నువ్వు డబ్బులో పుట్టాననుకుంటున్నావా? కోట్లు సంపాదించిన కోటేశ్వర నీ తండ్రి అనుకుంటున్నావా? కాదు, నీ తండ్రి ఒక రైల్వే కూలి. నువ్వు పుట్టింది రోజు కూలి పని చేసుకునే ఒక పేదదాని కడుపునే. శారద తన పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తన చిత్రాల్లోని పాటలు కూడా బాగుండేలా చూసుకునేవారు. అందుకే తను నటించిన ప్రతి సినిమాలోని యుగలగీతాలు గాని, ప్రధాన పాత్రలతో వచ్చిన పలు చిత్రాల్లో తన మీద చిత్రీకరించిన ప్రతి పాట ఒక మధురమైన పాటగా నిలిచిపోయింది. నా వన్నెలు చూసి నిన్ను నీవే మరిచేవా, మరి ఎన్నడు వీడని తీయని బంధం వేసేవా. నా వన్నెలు చూసి నిన్ను నీవే మరిచేవా, మరి ఎన్నడు వీడని తీయని బంధం వేసేవా. బ్రతుకవుతా నీ కౌగిలిలో బందీగా ఉంటాను, బందీగా ఉంటాను. బ్రతుకవుతా నీ కౌగిలిలో బందీగా ఉంటాను. అనురాగ బంధంలోన నన్ను నేనే మరిచేను. చిరునవ్వు వెలయంత, మరుమల్లె పువ్వంట, చిరునవ్వు వెలయంత, మరుమల్లె పువ్వంట. మరుమల్లె వెలయంత, మరుమల్లె వెలయంత. సిరులేవి కొనలేనంత. శారద హాస్యనటిగా, స్నేహం పంచిన చెలిగా, అభిమానం కురిపించిన చెల్లిగా, బరువు బాధ్యతలు మోసిన అక్కగా, ఆప్యాయత చూపించిన వదినగా,
అమృతం పంచిన అమ్మగా, అనురాగంతో మెలిగిన భార్యగా, అనుమానించిన జీవిత సహచరిగా, గయ్యాళి అత్తగా, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా, బాధ్యత కలిగిన డాక్టర్గా, న్యాయ పోరాటం చేసిన లాయర్గా, జడ్జిగా, పలు సినిమాల్లో తన నటనా వైదుష్యం కనబరిచిన శారద పలు అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. ప్రభు, 14 భువనాలనే ఒక ఆటాడించగల సమర్థులకు పాచికలాటనగా ఎంత అయినా మీ గెలుపులో సగభాగం నాకు ఉంది. మీ అర్థాంగిని కదా. సగభాగం ఏమిటి? అంతా నీది. జగన్నాథులు అందరి స్త్రీల దగ్గర ఇదే మాట అంటారేమో. శారద ఉత్తమ నటిగా 3 సార్లు ఊర్వశి జాతీయ అవార్డు, అలాగే 2 సార్లు ఫిలింఫేర్ అవార్డు, 2011లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ చలనచిత్ర నటి పురస్కారం త్రివేణి తార, అలాగే తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామని మొదలైన అవార్డులు అందుకున్న శారద ఫలానా పాత్రకే అన్నట్టుగా కాకుండా అన్నీ తానై అలరించి నటిగా రాణించారు. శారద తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో 300కు పైగా సినిమాలు చేశారు. ప్రతి భాషలోనూ తిరుగులేని నటిగా ఎన్నో అజరామరమైన పాత్రలను పోషించిన శారద నట జీవితంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఉన్నాయి. అవి అన్నీ మెచ్చుకోదగ్గ దృశ్యకావ్యాలే. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుశీలవై చిరాయువై సుఖీ భవ. ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్లుగా ఉండిపోమని. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుశీలవై చిరాయువై సుఖీ భవ. శతమానం భవతి అని నిన్ను దీవించి గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాగించి ఆ కుంకుమరేకుల కెంపులు పూయగా ఆ పూసిన పూల నోములు పండగా కదలి రావమ్మా. ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్లుగా ఉండిపోమని. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుశీలవై చిరాయువై సుఖీ భవ. తన గంభీరమైన కంఠంతో, అద్భుతమైన నటనాభినయంతో ప్రేక్షకులను మెప్పించిన గొప్ప అభినేత్రి ఊర్వశి శారద ఎప్పటికీ మరపురాని నట విశారద.
లేనిలోన కలత పడనిది ఇరువురి నడుమ ఎల్లల లేనిది ఇరువురి నడుమ ఎల్లల లేనిది వలసిన హృదయాల తొలి కలయిక ఈ వీణ పైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం కనిపించే ఆతని చిరునవ్వులోన కవితల కందని మధుర భావన కనిపించే ఆతని చిరునవ్వులోన కవితల కందని మధుర భావన ఆ భావనయే ఆరాధనగా ఆ భావనయే ఆరాధనగా అతనికి నేనే ఒక కానుక ఈ వీణ పైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం. మీరింతవరకు నట విశారద శారద ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ ఎస్ఎన్ మురళీకృష్ణ, వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.